తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇద్దరు రౌడీ షీటర్లను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కాకినాడలో బాలా అనే రౌడీ షీటర్ అమృత ఫాస్ట్ ఫుడ్ పేరుతో హోటల్ నడిపేవాడు. అతని మిత్రుడు జగడం రామస్వామి కూడా రౌడీ షీటరే. బాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే కాకినాడలో పేరు పొందిన సుబ్బయ్య హోటల్ ఉంది. అందులో అశోక్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేసేవాడు. ఇటీవల యజమానికి తెలియకుండా ప్రసాద్ అనే వ్యక్తిని తన స్థానంలో తాత్కాలిక డ్రైవర్గా నియమించాడు అశోక్. ప్రసాద్ వ్యాపారం ముగిశాక హోటల్లో మిగిలిన కూరల్ని తరలించేవాడు. రౌడీ షీటర్ బాలా ప్రసాద్ను హోటల్ యజమానికి పట్టించాడు. తనకు తెలియకుండా వేరొక వ్యక్తిని డ్రైవర్గా నియమించినందుకు అశోక్ని హోటల్ యజమాని తీవ్రంగా మందలించాడు. కక్ష పెంచుకున్న అశోక్ రాత్రి బైక్పై వెళ్తున్న బాలాను వ్యాన్తో ఢీకొట్టాడు. ఇనుపరాడ్తో కొట్టి చంపేశాడు. అతనితో పాటే ఉన్న రామస్వామి కూడా హత్య చేశాడు. అశోక్ అని అతను గ్రెడ్జ్ పెట్టుకుని వెంటనే అదే ఆటోతో వచ్చేసి సుబ్బయ్య గారు హోటల్ క్యాటరింగ్ వ్యాన్తో వచ్చి ఈ బాలగంగాధర్ తిలక్ బుల్లెట్ని గుద్ది ముద్దగా కింద పడిపోయాడు. అప్పుడు రాడ్ తీసుకుని ఈ బాలగంగాధర్ తిలక్ని గాయపరిస్తే అతను అక్కడక్కడ స్పాట్లో చనిపోయాడు. దొంగతనం చేస్తున్నాడని చెప్పిన సుబ్బయ్య గారికి చెప్పినందుకు కక్ష పెట్టుకుని ఈ మర్డర్ చేసినట్లుగా తెలిసింది. రామస్వామి బాలగంగాధర్ స్నేహితుడు. బాలగంగాధర్ని అడ్డుకోవడానికి ముద్దాయి నుంచి అశోక్ నుంచి కాపాడటానికి చేసినటువంటి చర్యలో భాగంగా అతను కూడా చంపేశాడు.